గౌరవ ముఖ్యమంత్రి గారు గాని మంత్రివర్గం అంతా కూడా బీసీల పక్షపాతంగా బీసీలకు మనం ఒక ఇంక్లూజివ్ గ్రోత్ చేయకపోతే సమాజంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ముందుకు పోకపోతే అది సమగ్ర అభివృద్ధి కాదు. మనం పెట్టుకున్న విజన్ 2047 రీచ్ కామనేటువంటి ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా ఇలా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి చెప్పినటువంటి విధంగా బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్కడ కూడా జాప్యం అనేది లేకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ కు సంబంధించిన దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి, వాళ్లకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి, వాళ్లకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా మరి తీసుకొని పోతాం అధ్యక్ష. అందులో భాగంగానే గతంలో విదేశీ విద్యకు 300 సీట్లుండే, ఇలా మేము 700కు పెంచినామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా అవసరం ఉంది. ఈ రోజు మా ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమగ్రంగా సర్వే నిర్వహించి 42% సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అసలు 42% కోర్టులో ఉన్నమాట తెలుసు, కానీ 50% కోటాకు ఈడబ్ల్యూఎస్ ఆటంకం కానప్పుడు బీసీల రిజర్వేషన్లు అందులో ఉన్న ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే, అనేక కోర్టు తీర్పుల్లో కూడా ఉంది, ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ రాష్ట్ర సమాచారం మేరకు ముందుకు పోవచ్చు అనేటువంటి ఆధారంగా ఇవాళ మేము యొక్క కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందుకు సంబంధించినటువంటి చట్టపరంగా చర్చ చేసి అన్ని రకాల కార్యక్రమాలను మేము తీసుకొని ముందుకు పోతాను. మొన్ననే జాజుల శ్రీనివాస్ గారు కొంత బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టొచ్చినారు అధ్యక్ష. మనం కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల కుల లెక్కలు చేస్తా అన్నప్పుడు హౌస్ లిస్టింగ్ లో కూడా పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకు సంబంధించి సభ ద్వారా అందరం కూడా కలిసి మరి కులాలకు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు బీసీల విషయంలో రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే అధికారం ఉన్నప్పుడు అటక మీద కూర్చొని అధికారం పోయినాక అంగట్లు అరిచినట్టున్నది అధ్యక్ష. నేను ఇవాళ 10 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, మరి కార్పొరేషన్లకు ఎన్ని పైసలు ఇచ్చినాం అయ్యా, కార్పొరేషన్లకు ఇచ్చిన పైసలు మీ లెక్క మా లెక్క తీస్తే వట్టిగా మీ యొక్క పూర్తిగా గత 10 సంవత్సరాల ప్రభుత్వం పలచనైన పరిస్థితి వస్తుంది. అందుకే సహకారం అడిగిన కాబట్టి లెక్కల ద్వారా మిమ్మల్ని ఏదో కార్నర్ చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తుకు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాటికి ఏ విధంగా ముందుకు పోవడానికి ఏదైనా సలహా సూచనలు చెప్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగా విద్యార్థి ఉద్యోగాలకు వచ్చినటువంటి వ్యక్తిగా తప్పకుండా అందుకు సంబంధించి సానుకూలంగా ప్రభుత్వంలో